వేటూరి గారి ప్రస్థానం మొత్తం చూసుకుంటే ఆయనకి సినిమా తప్పించి వేరే వ్యాపకం లేదు, ఎక్కడా డీవేట్ అవ్వలేదు, రాజకీయాలతో ఎప్పుడు సంబంధం లేదు. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈయనకి చాలా ఇష్టం అంట. ఆ అసోసియేషన్ గురించి కాస్త చెప్తారు. అదే చెప్పానండి, మా ఆంధ్ర జనత అనేటువంటి పత్రిక కాంగ్రెస్ పార్టీ నడిపినటువంటి ఒక పత్రిక అండి. వాళ్ళదే ఇంకొక పత్రిక కూడా మన ఇంటర్వ్యూలోనే భరద్వాజ గారు చెప్పారు, శ్రీమాత అనేది. అట్లాగా ఆ పత్రికల్లో ఆయన ఎడిటర్గా పనిచేయటం వల్ల కాంగ్రెస్ నాయకులందరూ అంటే వీళ్ళకి 3 తరాల ముందు వాళ్ళ నుంచి పరిచయాలు, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి అట్లాగా పరిచయాలని ఆ పొలిటికల్ పీపుల్ని అలా అంతకుముందు నేను చెప్పినట్టు మన ముత్యాల రాజా గారు నేషనల్ లీడర్స్ని పరిచయం చేయడం, తద్వారా లోకల్ లీడర్స్ పరిచయం, ఈ తరాలన్నింటినీ అలా వెళ్తున్నప్పుడు ఈయన పరిచయం అయ్యాడు. నేను స్వయంగా వాళ్ళ ఇంట్లో నేను 2-3 సార్లు కాఫీ తాగాను, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లోనే. మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండేది. మా నాన్నగారు ఏదో పని మీద పంపిస్తే ఆయన పాపం ఉదయం ఆ పోర్టుగల్లో కూర్చుని పేపర్ తిరిగేసేవాడు, మొత్తం పేపర్ అంతా చదివి అన్ని పేపర్లు అప్పుడు లోపలికి వెళ్ళేవాడు. పొద్దున పూట వెళ్తే ఆయన కాఫీ ఇచ్చేవాడు, తాగితే నాన్నగారు చెప్పిన మాట. అలాగా ఆయన వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక యువ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అది మెల్లిగా అప్పుడప్పుడు మాట్లాడుకోవటం, సరళమైనటువంటి మాటలు, అంటే రాజకీయంలో అనేక రకాలు వస్తాయి, ఈయన శైలి ఆయనకి నచ్చింది, అట్లాగా ఇద్దరికి స్నేహం కుదిరింది. ఆఖరికి ఎట్లా అంటే నాన్నగారిని ఆయన పేరు పెట్టి పిలిచేవాడు కాదు, శంకరాభరణం గారు అని పిలిచేవాడు. అంత ఇష్టపడేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ కూడా తీశాడు మా ఫాదర్. ఆయన పోతే అసలు ఆయన చాలా బాధపడ్డాడు. అసలు మేము కూడా ఓదార్చలేకపోయాం అనమాట, అంత బాధపడ్డాడు. ఆయనకి నివాళిగా ఒక డాక్యుమెంటరీ కూడా తీసి ఒక ఆడియో క్యాసెట్ చేయటం జరిగింది. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారికి పెద్దగా సినిమా ఫంక్షన్స్కి రావటం కానీ ఇలా చేయటం ఇష్టం ఉండేది కాదు. ఆయన పద్ధతిలో ఆయన ఉండేవాడు. కానీ మా నాన్నగారికి సన్మానం చేసిన 2 సభల్లో ఆయన ముఖ్య అతిథిగా వచ్చి 2 సార్లు బంగారు కంకణం తొడిగాడండి. అంత ఇష్టం మా ఫాదర్ అంటే. చాలా సౌమ్యుడు. సెక్రటేరియట్కి మా ఫాదర్ ఎప్పుడన్నా పలకరించడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళు అని ఊరికే సరదాగా కలుద్దామని హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తే శంకరాభరణం గారు అని ఎదురొచ్చి ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టి తర్వాత ఆయన కూర్చునేవాడు. సీఎంగా ఉన్నప్పుడు కూడా అంత మర్యాద ఇచ్చేవాడు. దీంట్లో నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఆయన కాలం చేసిన రోజు మధ్యాహ్నం ఫోన్ వచ్చిందండి. ఒక 1 గంట ప్రాంతంలో ఫోన్ చేసి, ఇలాగా మీ పర్మిషన్ కావాలి గురుగారు, మీ పాట మేము వాడుకుంటున్నాము, మీకు ఒకసారి చెప్పి మీ అనుమతి తీసుకుందామని అనుకుంటున్నామండి. ఏమిటి ఆ పాట? రాజువయ్య మహారాజువయ్య అని ఒకటిని చుక్కల్లోకి ఎక్కినాడు చంద్రుడు పాటలు వేసుకుంటున్నామండి అని. ఆ రోజు మొత్తం ఆ పాట. అవును అంటే మీరు అడగక్కర్లేదు, నా వాడు రాజశేఖర రెడ్డి, మీరు వేసుకోండి అని చెప్పాడు. అంత ఇది అనమాట. అంటే అంత మంచి మనిషి ఆయన. కానీ వీరిద్దరు స్నేహం బయట ప్రపంచానికి పెద్దగా తెలుసు. అంటే స్నేహం అంటే కలిసి తిరిగేంత స్నేహం కాదు, మర్యాద. ఆయన మనస్తత్వం ఈయనకి నచ్చింది. ఈయన మామూలుగా ఉండటం, కవి అని అది ఇంకోటో సినిమా కవి అని ఇంత పేరున్నవాడని ఒక భేషజం లేకుండా కలిసిమెలిసి సరదాగా మాట్లాడటం ఆయనకి నచ్చింది. ఆ ఇద్దరి మధ్య ఒక ఆత్మీయత తప్ప స్నేహం కలిసి తిరిగారని ఎక్కడ లేదు. ఇప్పుడే ఎదురుపడ్డప్పుడు సౌమ్యంగా మాట్లాడుకోవటం, పలకరించుకోవటం, అంతవరకే. నా దగ్గర చివరి 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి కొంటె ప్రశ్న ఉంది, నాన్నగారికి సంబంధించింది. ఇంకోటి ఒక సీరియస్ క్వశ్చనే ఉంది. ఈ 2 ప్రశ్నలతో మనం ఇంటర్వ్యూ ముగిద్దాం. ఫస్ట్ కొంటె ప్రశ్న వచ్చేసి, మీరు ఎందాక అన్నారు ఆయన అందరితో తిరిగేవారు, వారి యవ్వనం గురించి అవన్నీ వినేవారు, యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి అవి అవగాహన చేసుకునేవారు అని చెప్పి అన్నారు అనమాట. అయితే ఆయన చాలా వయసు అయిపోయిన తర్వాత, అంటే పాటలు రాసే ఆఖరి స్థితిలో కూడా ఆయన రాసిన పాటలు వయస్సునామి మన కంట్రీ సినిమాలో ముందే వచ్చింది. అది 2005-06 ఇది 10 కదా సార్, 2010. సో వయస్సునామి కానీ, అలాగే సూర్య అంటే అమలాపురం కానీ, అరే నండే చేర వచ్చే చెంచల అని చెప్పి ఒక సినిమా ఉంటుంది అనమాట. సో ఒక పాట ఉంటుంది. ఇలాగా అంత వయసులో కూడా ఆయన యువకుల ఆ పట్టును పట్టుకోగలిగారు, యువకుల నాడిని పట్టుకోగలిగారు. అదొక ఛాలెంజ్ అండి. ఇప్పుడు వయసు అనేది ఏముంటుంది దాంట్లో, ఆయన మాటే నేను చెప్తాను.
ఐ హావ్ క్రాస్ దట్ ఏజ్. అంటే ఆ చిన్నప్పుడు కూడా అవి ఉన్నాయి, దొంగరాముడు కానీ ఇంకో పాట, ఆ ఏజ్లో మాకుండే మసాలా పాటలు మాకున్నాయి. ప్రతి ఏజ్లోనూ అది ఉంటుంది. నేను అవన్నీ దాటి వచ్చాను కాబట్టి ఆ మెమరీస్ ఉంటాయిగా మనిషి. ఇప్పుడు మీకు ఒక 30 ఏళ్ళు ఉంటాయి, కానీ మీరు చిన్నప్పుడు స్కూల్లో ఏం చేశారో మీకు గుర్తుంది కదా సార్. ఒక 5 నిమిషాలు అయితే మీరు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతారు కదా. మీ స్నేహితులు వస్తే అవన్నీ చెప్పుకుంటారు కదా, ఆ చెప్పడమే మా పాట. అంటే ఆ ఊహలు, ఆ ఊహని మళ్ళీ రీలీవ్ చేయడమే ఈ పాటలు. అంటే తన చిన్నప్పుడు కానీ తను చేయలేని పనులు కానీ అవి చేసి చూపించడమే పాట కింద ఆయన పెట్టుకున్నాడు తప్ప ఆ వయసులో రాయటం ఎవరైనా రాయొచ్చు. కాకపోతే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి, ఆ కాలగమనంలోకి వెళ్ళిపోవాలి. అండ్ ప్రతి రచయిత కూడా ఈ రోజులో రచయిత నా చిన్నప్పుడు వచ్చిందండి అది, ఆరేసుకోపోయి పారేసుకున్నాను, ఎరకపోయి వచ్చాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు నా వయసు వాళ్ళతో అలాంటి ముచ్చట్లే మాట్లాడుకుంటాం, అంతేగాని పెద్దవాళ్ళు అయిపోయాం కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు మాట్లాడుకోం కదా, సరదాగా ఉండేప్పుడు. సో ఇదే ఈ సరదా వాళ్ళు అడుగుతున్నారు, ఆ సరదాలోకి వెళ్ళిపోయి రాయటమే సార్. అండ్ ప్రతి రచయిత అలాగే వంగతోట మలుపుకాడ అని ఒక చాలా పెద్ద హిట్ సాంగ్ అభిలో, ఇట్లాంటివి ఆయన అప్పుడప్పుడు రాశాడు, అడిగారు రాశారు. వేటూరి గారికి జాతీయ అవార్డు వచ్చింది మాతృదేవోభవ సంఘంలో, రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకు. బట్ ఆయన ఆ అవార్డుని అతి అరుదుగా వచ్చే అవార్డు అది, దాన్ని కూడా ఆయన వెనక్కి ఇచ్చేశారంట. తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించలేను. ఆ సమయంలో అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే తెలుగు మీద నేను చెప్పాను కదండి, పాత వాళ్ళకి రామారావు గారు కానివ్వండి, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. తెలుగు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అంటే తెలుగు అంటే ఏమిటి, భాష ఒకటే కాదండి, మన నడవడిక కానివ్వండి, ప్రాంతం, మంచితనం, మన ప్రజలు, మన వాతావరణం, మన సంస్కృతి బాగుండాలి, దీనికి మనం ఏదైనా చెయ్యాలి. నేను పవర్లో ఉన్నాను, నేను ఉన్నతికి ఏదో ఒక ఆర్థికంగా పెట్టి ఒక ద డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసి చదువు చెప్పడంలోనూ తెలుగు, అది తెలుగుదనం అండి, పరిపూర్ణంగా తెలుగుదనం. ఈ తెలుగుదనం కోరుకుంటున్న వాడికి తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించనని చెప్పినప్పుడు, మీకు ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అన్నయ్య గారు ఎప్పుడో 11వ శతాబ్దం ఎప్పుడో పెట్టాడు, అది రాశాడు, ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అయినప్పుడు ఇస్తాము అని చెప్పడం ఆయన బాధ కలిగించింది. అదే తెలుగు వన్ ఆఫ్ ద తమిళ్, కన్నడ ఎలాగ అంత ప్రాచీనమో అది కూడా అంత ప్రాచీనం. మనం నిరూపించలేకపోవచ్చు, అన్ఫార్చునేట్లీ ఆధారాలు లేక ఆ సమయానికి అందకో చేయొచ్చు. దీంట్లో 2 పార్శ్వాలు ఉన్నాయి. అది ఆయనకు చాలా బాధ కలిగించింది. పదే జాతీయ గుర్తింపు అని ఏమంటారు ఏన్షియంట్ లాంగ్వేజ్గా గుర్తించమనేటప్పటికీ ఆయన తన పుట్టినరోజు నాడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. అవినిగడ్డలో ఆయన సభ చేస్తే, నేను నా పాటకి తెలుగు వల్లే వచ్చింది, ఆ తెలుగుకి గుర్తింపు లేనప్పుడు నాకు ఈ జాతీయ అవార్డు నాకు అక్కర్లేదు అని చెప్పి నేను రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి అప్పుడు ఇచ్చేశాడు. అది అట్లా జరిగింది. దీంట్లో ఇంకొక అదృష్టం ఏంటంటే, అంత వెరీ బిగినింగ్లో చెప్పినట్టు ప్రాచీన భాష హోదా వచ్చిందనే కారణం ప్రభాకర్ శాస్త్రి గారు తన రీసెర్చ్లో చేసినటువంటి ఒక అంశాన్ని పట్టుకుని మన గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, అక్కడ రమణాచారి గారు అనుకుంటా, చాలా ప్రత్యేకంగా ఆయన బాగా తెలిసిన నాన్నగారికి ఈయన రచనల గురించి కూడా తెలిసి ప్రభాకర్ శాస్త్రి గారు వచ్చింది, ఆయన అటువైపు దృష్టి సారించమంటే 909వ శతాబ్దంలో రాసినటువంటి పంపన అనేటువంటి తెలుగు కవి రాసిన ఫస్ట్ నా రచనే తెలుగు రచన అని చెప్పి ప్రూఫ్లు ఆయన పట్టుకుని ఆయన రీసెర్చ్ వల్ల అవి సబ్మిట్ చేశారు కోర్టులో. మెడ్రాస్ హైకోర్టులో కేసు పడింది దాని మీద. ఒక తమిళుడు గాంధీ అనేటువంటి గొప్ప పేరు పెట్టుకున్న ఆయన మన తెలుగు భాషకి ఇస్తానన్నా కూడా ఆయన కేసు వేసి ఆపాడు. అప్పుడు ఈ ప్రూఫ్లు తీసుకెళ్ళి 9వ శతాబ్దంలోనే పంపన అనేటువంటి కవి రాశాడండి, ఈ రకంగా జరిగింది అని చెప్పి ఆయన ఆ ప్రూఫ్లు తీసుకెళ్ళిస్తే అప్పుడు దానికి ఏన్షియంట్ లాంగ్వేజ్ కింద గుర్తింపు వచ్చింది. ఒక రకంగా ఆయన మొండితనం, జనంలో వచ్చినటువంటి ఒక చైతన్యం, దానికి అడ్డుపడిన వాళ్ళకి సమాధానం మళ్ళా వారి మా పెదనాన్న గారే ప్రభాకర్ శాస్త్రి గారి రీసెర్చ్ వల్లే రావడం అది ఇవన్నీ దైవ సంకల్పం అండి, మనం ఏం చేయలేం.